అక్కడి అన్న ఇక్కడ చెల్లి మధ్యలో దాదా అంటే నేనే. ఏంది బెదరో, నాకు కూడా దగ్గొస్తుంది, ఘాటు తగిలిందంటావా? ఏం దగ్గేది, మా ఇంటి పక్కన రోగం వచ్చిన ముసలోడు రోజుకి ఈసార్లు తగ్గుతాడు. ఇక రైస్ అంటావా, మా దగ్గర పడినట్లు దేశం మొత్తం మీద ఎక్కడా పడదు దాదా. అది కాదు విషయం. మనం ఒకటి, అంతా ఒకే భాష మాట్లాడతాం. ఉంటే మనకు మంచిది, లేకపోతే మీకే నష్టం అంటున్నాను. ఓ ఏమి లోపల సొంత డబ్బా కొట్టుకుంటా ఉంది. బాక్స్ ఉన్నోళ్ళు కొట్టుకుంటారు, సౌండ్కి రీసౌండ్ వస్తేనే కదా ఇషయం తెలియదే. ఇదిగో నువ్వు ఇక్కడితో ఆగిపోకు, వాళ్ళకి తెలంగాణ వస్తే గొడ్డు దీపమే గతి. అది కాకుండా తమలపాకు నుంచి కరేపాకు దాకా మాదే. మా కూరగాయ పడితే గానీ వాళ్ళకి ఎనర్జీ రాదు. మా తింటూనే మమ్మల్ని తిడితే ఊరుకుంటామే అంటే. నీ దగ్గర ఇంకా ఉందా? ఆయన చెప్తే ఏం చెప్తాడు దాదా, మా దగ్గర బండేటియే తింటున్నారంటాడు కదా. నీకు పేపర్ లీక్ అయినట్టుందే, ఇదేనా సీమాంధ్ర బెదరో? ఇదిగో దాదో, ఆంకిప్పుడు అంతా స్విట్జర్లాండ్ లో ఉన్నట్టుంది. నోటికి పాను, పూజకి పూలే కాదు, భోజనానికి అరిటాకు దాని పండ్లు పంపితేనే ఆరోగ్యంతో కలకల్లాడతారు. రేపు ఇడిపోతే కంపు కొట్టే పండ్లకు సెంటు కొట్టుకుని తినాల్సింది ఈడు దాదా. ఇదిగో మా ఏరియా నుంచి వచ్చే మరో కథ చూడు దాదా. కోనసీమ కొబ్బరితో పాటు రకరకాల పుష్పాలు, తమలపాకుల సాగుకు కేరఫ్ అడ్రస్. కడియం నర్సరీలు వివిధ రకాల పూలు, మొక్కలకు ప్రఖ్యాతిగాంచాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కు కడియం నుంచి భారీగా పూలు ఎగుమతవుతాయి. తెలంగాణ ప్రాంతంలో బంతిపూలు విరివిగా దొరుకుతాయి. ఇక భాగ్యనగరంలో బెంగళూరు పుష్పాల గుబాళింపు కూడా తక్కువేం కాదు. అయితే మొక్కల విషయంలో మాత్రం కడియం నర్సరీలదే పైచేయి. హైదరాబాద్ లోని కార్పొరేట్ కంపెనీ ఆఫీసుల్లో, ఖరీదైన బంగ్లాల్లోని తోటల్లోని మొక్కలన్నీ ఇక్కడి నుంచి వచ్చినవే అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక హైదరాబాద్ దమ్కా బిర్యానీ ఎంత ఫేమసో పాన్ కూడా అంతే పాపులర్. అయితే ఇక్కడ జరదా పాన్ వేయాలంటే కోనసీమ నుంచి తమలపాకులు తెప్పించాల్సిందే. హైటెక్ సిటీలో నాందేడ్ అరటిదే పైచేయి అయినా కోస్తా ప్రాంతం నుంచి వచ్చే చక్కెరకేళి, అమృతపాణి వంటి అరటికాయలకు మంచి డిమాండ్ ఉంది. హోటళ్లు, టిఫిన్ సెంటర్స్ లో వాడే అరిటాకులు కూడా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల నుంచి రావాల్సిందే. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇన్ని రకాల వస్తువులు వస్తున్నా రాష్ట్ర విభజన తర్వాత వీటిలో ఏవి హైదరాబాద్ లో దొరుకుతాయో చెప్పలేం. అయితే ఉత్పత్తి చేసే వాళ్లకి కొనేవాళ్లు కావాలి, వినియోగదారులకు సరుకు కావాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రాష్ట్రాలు విడిపోయినా ఎవరి వ్యాపారాలు వాళ్లు సజావుగా చేసుకుంటారు. లేకపోతే కోస్తా వాళ్లు కొత్త మార్కెట్ వెతుక్కోవలసి రావచ్చు. తెలంగాణ ప్రజలు కొత్త సప్లయర్స్ వైపు చూడొచ్చు. ఏందక్క, పూలనగానే దేవుడు కనిపించాడే ఏందే? వాయిస్ దగ్గే, ఫేస్ కలర్ మారిందే. అది గిట్లేం లేదులే దాదా, అక్కడి నుంచే వస్తాయి మరి, కాదననా ఏంది నేను? ఏదైనా అందరం కలిసి ఉంటే మంచిగానే ఉంటది, అందుట్లో కాదనేదేముంది. కానీ మధ్యలో ఇంకో లింక్ ఉందిరే అయ్యా. ఏంది చెల్లెమ్మ, మారిపోతున్నావా ఏందే? కథలోని కాన్సెప్ట్ మార్చిందా లేక నువ్వే మారావా? అవి ఏదేమైనా మనం తెలుగు వాళ్ళం బాగా అభివృద్ధి చెందాలా, ఆ దేశంలోనే నెంబర్ 1 ఉండాలి దాదా. కొట్టుకున్నా బాగానే కవర్ చేసావు బెదరో, కానీ మన సల్లెమ్మ సంగతి ఏందో చూద్దాం. నేను గిట్లాదే అంటున్నా దాదా, ఎవరి తాన వనరులుంటే వాళ్ళ తాన అవి దొరుకుతాయి. సౌత్ ఆఫ్రికాలో గిట్లా వజ్రాలు, గల్ఫ్ దేశంలో గిట్లా ఆయిలు దొరుకుతాయి. దేని లెవెల్ దాందే, ఈడిపోయి మంచిగా కలిసి ఉందామంటన్నా. తగ్గినట్టే తగ్గి పైకి ఎక్కావుగా. ఏదైనా చెప్పుకోను దాదా, ఈ నిత్యావసరాలు వేరు, వజ్రాలు వేరు. ఇది భారతదేశం, వాతావరణం మీదే మనం ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు కాదు ఎన్ని చెప్పినా రేపు డెడ్ జీప్గా చేపలు తినాలన్నా మా దగ్గర నుంచి వెళ్లాల్సిందే. రొయ్యముఖ వాసన చూడాలన్నా, ఆ కొర్రమీను రాజస్వం కూరలో ఉడకాలన్నా కోస్తా తీరం నుంచి ఉప్పు చేప వెళ్లాల్సిందే. కోస్తాంధ్రకు దేశంలోనే విస్తారమైన సముద్ర తీరం ఉంది. 9 కోస్తా జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటే వేలాది మంది మత్స్యకారులకు జీవనోపాధి. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే సీజన్లో చేపల వేట జోరుగా సాగుతుంది. ఈ సమయంలో ప్రతిరోజు కోట్లాది రూపాయల విలువైన చేపలు రాష్ట్రంలోని వివిధ హార్బర్లకు వస్తుంటాయి. ఉప్పు చేపలతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో మంచినీటి చేపలు కూడా భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి. విశాఖ, కాకినాడ కేంద్రంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. కోస్తా ప్రాంతం నుంచి మత్స్య ఉత్పత్తులను దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో కనిపించే చేపలు, రొయ్యలు ఎక్కువగా కోస్తా జిల్లాల నుంచే వస్తుంటాయి. రాష్ట్రం విడిపోయినా ఈ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఆంధ్ర వ్యాపారులు హైదరాబాద్ మార్కెట్ను వదులుకునే పరిస్థితి లేదు. వాళ్ల ఉత్పత్తులకు దగ్గరలోనే మంచి ధర వచ్చే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి చేపలు, రొయ్యల ఎగుమతులు సాధారణంగా కొనసాగుతాయి. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలకు కోస్తాంధ్ర నుంచే మత్స్య ఉత్పత్తి తక్కువ ధరకే లభిస్తోంది.
కాబట్టి వాళ్ళు కూడా వీటిపై ఆంక్షలు విధించడం జరగదు. ఇక ట్యూనా ఫిష్, టైగర్ ఫ్రాన్స్ కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే విశాఖతో పాటు హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా చేపలు, రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే వెంటనే కాకపోయినా కొంతకాలం తర్వాత హైదరాబాద్ నుంచి కోస్తా మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఏంది చెల్లెమ్మా, కూర కొత్త ఉడకతున్నట్టుందిగా. ఇది కూడా జపాన్ నుంచి తెప్పించుకుంటావేంది? ఇగో దాదా ఆయన ఇట్లనే అంటాడు, రేపు ఇడిపోయినా తింటాం, కాకపోతే రూపాయి ఎక్కువ అంతే. మరి వాళ్ళ అవసరం మేం తీరుస్తాం, మా అవసరాలు వాళ్ళు తీర్చాలా. అంతేగాని సందు దొరికితే కలుసుందాం అంటే ఊరుకునేది లేదు. మళ్ళా మీ బతుకు మీదేనంటావు. అంతా ఆంధ్రాలో దొరికితే రేపు పన్నులేసి ట్రాన్స్పోర్ట్ ట్యాక్సులేసి పావలా రూపాయి అవుతుంది అంటున్నాడు. నువ్వేమో ఇప్పుడు లేని రేపటి బిర్యానీ గురించి ఆలోచిస్తున్నావు అని అంటున్నా మన సీమాంధ్ర బెదరా. ఇదిగో కాదు, ఇప్పటికే హైదరాబాద్ లో జనం కూర వండుకోవాలంటేనే జనుకుతున్నారు. డబ్బున్నోడు సీమాంధ్రలైనా తెలంగాణలైనా భుజాలు ఎగరేసుకుంటూ తిరుగుతాడు. కానీ మామూలు జనానికి అసలు కష్టం చేయలేమ్మా. ఇలా పాయింట్ కూడా చూడమ్మా, వారం తర్వాత కనిపించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాగా వాస్తవాలు బద్దలు కొట్టాడు. ఇదిగో మాది సమైక్యం, మీదేం ప్రత్యేకం. ఎంతలా చెప్పాను, మాతో కలిసి ఉంటే మీకే లాభం అనేది నా కాన్సెప్ట్ అమ్మా. విడిపోతే వాళ్ళకే కాదు మీకు నష్టమే. డబ్బున్న నాయకులకి పోయేదేం ఉండదుగా. ఏది ఎక్కడ పండినా ఎవరు తిన్నా ఫైనల్ గా మన తెలుగు జాతి వర్ధిల్లాలి, దేశానికే వెన్నెముగ్గా నిలవాలి. ఇదే మ్యాటర్నే మా తమ్ముళ్ళు కేసీఆర్ కి లగడపాటికే క్లియర్ గా చెప్తున్నాం. కొట్టుకోవడం తిట్టుకోవడం మానేసి హాయిగా కూర్చొని మాట్లాడుకోండి పెదరో. విన్నారుగా, ఇది సమైక్యాంధ్ర అన్నయ్య తెలంగాణ చెల్లెమ్మ వాదనలో. ఇప్పటికి ఇంతే. మళ్ళీ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము. అక్కడి అన్న ఇక్కడ చెల్లి, మధ్యలో దాదా అంటే నేనే.